ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకు సంబంధించి 25th జూన్ జూనియర్ అసిస్టెంట్ షిఫ్ట్ 3 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దామండి. అండ్ దీంట్లో పార్ట్ 1 15 క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేశాను. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి పార్ట్ 2 పార్ట్ 3లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా విలీనం చేసింది? దీనికి ఆన్సర్ 29. కేంద్ర ప్రభుత్వం అయితే 29 పాత కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి 4 కొత్త లేబర్ కోడ్స్ని అయితే తీసుకురావడం జరిగిందండి. అండ్ ఇవి అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే November 21, 2025 అయితే ఇవి అమల్లోకి వచ్చాయి. ఇంకా ఆ లేబర్ కోడ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ కోడ్ ఆన్ వేజెస్ అండి, అండ్ సెకండ్ వన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, థర్డ్ వన్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్. సో ఈ 4 కోడ్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఉన్న పాత 29 వాటిని అయితే రద్దు చేసి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణను ప్రశంసిస్తూ ఏ పర్షియన్ కవి రచనలు చేశాడు? దీనికి ఆన్సర్ అమీర్ ఖుస్రో గారు. సో ఈయన ఏంటంటే 13-14 శతాబ్దాలకు చెందిన ఒక ఫేమస్ ఇండో పర్షియన్ కవి అండి. ఈయన సంగీతకారుడు కూడా, మ్యూజిషియన్ కూడా. సో ఈయన ఏంటంటే మనం భారతదేశం యొక్క చిలుక, ప్యారెట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. ఏంటంటే ఆయన రచనలు ఉంటాయి కదా 1318లో ఈయన చేసిన రచనల్లో ఏంటంటే భారతదేశంలోని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, వాటి ఒక స్పెషాలిటీస్ అనేవి వివరిస్తూ మరియు తెలంగాణ భాష గొప్పతనాన్ని, ఆ ప్రాంత విశిష్టతను అయితే పర్షియన్ భాషలో ప్రస్తావించడం జరిగింది. సో అందుకని అందులో ఒకటి ఈయన మ్యూజిషియన్ అనమాట. సో అందుకే ఈయన్ని మనం భారతదేశపు చిలుక అని చెప్పేసి పిలుస్తాము. ఇది వచ్చేసి మనకి సెకండ్ క్వశ్చన్ అండి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన జాతీయ వేడుకలు భారతదేశంలో ఎక్కడ నిర్వహించబడ్డాయని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఈ వేడుకలు వచ్చేసి మనకి పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరంలో June 21, 2026 అయితే నిర్వహించడం జరిగిందండి. అండ్ ఇవి ఎక్కడ నిర్వహించారు, ఆ వేదిక ఏంటంటే మనకి కోల్కతాలో ఉన్న చారిత్రాత్మక రెడ్ రోడ్లో అయితే మనకి నిర్వహించడం అయితే జరిగిందండి. అండ్ దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే నాయకత్వం వహించడం అయితే జరిగిందండి. అండ్ అప్పుడు దీని యొక్క థీమ్ వచ్చేసి మనకి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అయితే దీని థీమ్ అండి. సో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్ తోటైతే మనకి ఈ ఇయర్ వేడుకలు అయితే జరగడం జరిగింది. ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరంలోని రెడ్ రోడ్లో చారిత్రాత్మకమైన హిస్టరీ ఉందండి ఈ రెడ్ రోడ్కి. సో ఈ ప్లేస్లో అయితే మనకైతే జరగడం జరిగింది. అండ్ ఇంకా ఏంటంటే మనకి 2026లో అయితే అక్కడ జరిగిందండి. అండ్ 2025లో వచ్చేసి మనకి యోగా దినోత్సవ వేడుకలు, అండ్ అప్పుడు కూడా దీనికి జరిగింది. అండ్ ఇది వచ్చేసి విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో అయితే జరిగాయండి. అండ్ ఎప్పుడు జరిగాయంటే June 21, 2025 మార్నింగ్ 6:30 నుంచి 7:45 అయితే నిర్వహించారండి. అండ్ అప్పుడు థీమ్ వచ్చేసి మనకి యోగా ఫర్ వన్ హెల్త్ అయితే ఆ టైంలో థీమ్ అండి. ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అయితే అప్పుడు థీమ్ వచ్చేసి మనకి 2025లో. సో 2026లో వచ్చేసి రెడ్ రోడ్ కోల్కతా పశ్చిమ బెంగాల్లో, అండ్ 2025లో వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ ఆంధ్రప్రదేశ్లో అయితే జరిగాయండి. సో 2 టైమ్స్లో కూడా మనకి నాయకత్వం వహించింది ప్రధాని నరేంద్ర మోడీ గారే అండి. సో ఇది థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన బహుభాష ఏ ప్లాట్ఫారం పేరు ఏమిటని చెప్పేసి అడిగారండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, అది బహుభాష గురించి. సో దాని పేరేంటి, ప్లాట్ఫారం పేరేంటి అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి భాషిని అండి. సో భాషిని అయితే మనకి బహుభాష ఏ ప్లాట్ఫారం. అండ్ దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే, లక్ష్యం ఏంటంటే భారతీయ భాషలు ఉంటాయి కదండి, వాటి మధ్య ఉన్న అడ్డంకులను తొలగించడం అయితే ఈ భాషని యొక్క లక్ష్యం అండి. అండ్ దీని సర్వీసెస్ ఎలా ఉంటాయంటే రియల్ టైం వాయిస్ టెక్స్ట్ ఉంటాయి కదండి, సో వాటి ట్రాన్స్లేషన్ అనేది చేస్తుందండి ఇది. అండ్ దీంట్లో 23కు పైగా భారతీయ భాషలకైతే మద్దతు అనేది లభిస్తుందండి ఈ భాషని ద్వారా. సో ఇది వచ్చేసి మనకి ఏ ప్లాట్ఫామ్ భాషని గురించి. అండ్ దీన్ని వచ్చేసి నిర్వహించేది ఎవరంటే ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ భాష అనువాద మిషన్ అయితే దీన్ని మనకి నిర్వహించడం జరుగుతుంది. MEITY ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్, జాతీయ భాష అనువాద మిషన్ అయితే దీన్ని నిర్వహించడం మనకి జరుగుతుందండి. సో ఇది వచ్చేసి మనకి
భాషిని గురించి ఏఐ ప్లాట్ఫామ్, బహుభాషా ప్లాట్ఫామ్ అభివృద్ధి చేసింది భారత ప్రభుత్వం ఇటీవల. సో ఇదేంటిది, మనకి 23కు పైగా భారతీయ భాషలను అయితే యూస్ చేయడం జరుగుతుంది ఇందులో. అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5th వన్, సారథి యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వ పథకం అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి జార్ఖండ్ అండి. సో సారథి యోజన అయితే జార్ఖండ్కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ పథకం అండి. అండ్ దీంట్లో ఏంటంటే దీన్ని 2023 జూలై 15 అయితే ప్రారంభించారండి జార్ఖండ్లో. ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే ఉపాధి కోసం యువతకి ఉచిత నైపుణ్య శిక్షణ అందించడం, అండ్ శిక్షణ పొంది ఉద్యోగం పొందని వారికి నిరుద్యోగ భృతి అందజేయడం, అండ్ జార్ఖండ్ మై స్కీమ్ మరియు జార్ఖండ్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అనే ద్వారా అయితే దీన్ని అమలు చేయడం జరిగిందండి. సో ఏంటంటే ఇది అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉంటారు కదా, సో యువత ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీగా అయితే స్కిల్స్ అనేది నేర్పించడం అండి ఒకటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే తర్వాత స్కిల్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగం వాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళకి నిరుద్యోగ భృతి, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నిరుద్యోగ భృతి అయితే అందజేయడం అయితే జరుగుతుందండి. అండ్ దీన్ని వచ్చేసి మనకి జార్ఖండ్ మై స్కీమ్ మరియు జార్ఖండ్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ వారైతే ద్వారా అయితే అమలు చేయడం జరుగుతుంది ఈ సారథి యోజన దాన్ని. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2023 జూలై 15న అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 5th క్వశ్చన్. అండ్ 6th క్వశ్చన్ వచ్చేసి స్వామి వివేకానంద యువశక్తి యోజన ఏ రాష్ట్రానికి సంబంధించిందని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఇది కర్ణాటక రాష్ట్రానికి అయితే సంబంధించిందండి. సో దీన్ని అయితే నవంబర్ 2022లో అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు వాళ్ళకి ఆర్థిక సహాయం ఎలా చేస్తారంటే సహాయక బృందాలకు, వ్యవసాయం సహాయక బృందాలకు సబ్సిడీలు మరియు బ్యాంక్ రుణాలు అయితే అందజేయడం అయితే జరుగుతుందండి. సో ఇది మనకి స్వామి వివేకానంద యువశక్తి యోజనకు సంబంధించిందండి. సో దీన్ని 2022 నవంబర్లో అయితే స్టార్ట్ చేశారు. ఏ స్టేట్ చేసిందంటే కర్ణాటక స్టేట్. దీంట్లో ఏంటంటే దీని లక్ష్యం ఏంటంటే గ్రామీణ నిరుద్యోగ యువతకైతే స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం దీని లక్ష్యం. మళ్ళీ దీనికి ఆర్థిక సహాయం కూడా చేస్తారండి వీళ్ళు. ఎలా చేస్తారంటే యువ స్వయం సహాయక బృందాలకైతే సబ్సిడీలు మరియు బ్యాంక్ రుణాలు అయితే అందజేస్తారు. అండ్ 7th క్వశ్చన్ వచ్చేసి ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇండియా, భారతదేశం. భారతదేశంలో ఏంటంటే ఇయర్ మొత్తం కూడా మనకి మతానికి సంబంధించిన, సాంస్కృతికమైన ప్లేస్కి సంబంధించిన అంటే రీజనల్గా ప్లస్ మనకి కల్చరల్గా ప్లస్ ప్లేసెస్ని బట్టి సో రకరకాల పండుగలు అయితే జరుపుకుంటాం కదండి ఇయర్ మొత్తంలో. సో అందువల్ల మనని భారతదేశాన్ని వచ్చేసి మనకి ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్, పండుగల దేశం అయితే పిలుస్తారండి. అండ్ మన భారతదేశంలో వచ్చేసి నాగాల్యాండ్ రాష్ట్రాన్ని కూడా ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్ అని పిలుస్తారండి. ఇక్కడ కూడా ఫెస్టివల్స్ అనేది బాగా జరుపుతారండి నాగాల్యాండ్లో. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పోర్చుగల్ ప్రభుత్వం ప్రదానం చేసిన అత్యున్నత పురస్కారం ఏదని చెప్పేసి అడిగారు. సో దీనికి వచ్చేసి సిటీ కీ ఆఫ్ హానర్ లేదా కీ టు ద సిటీ ఆఫ్ లిస్బన్ అనేది ఈ అవార్డు అయితే ద్రౌపది ముర్ముకి అయితే పోర్చుగల్ ప్రభుత్వం అయితే ప్రదానం చేశారు. అండ్ దీన్ని వచ్చేసి పోర్చుగల్ రాజధాని లిస్బన్ ఉంది కదండి, ఆ లిస్బన్ యొక్క నగర మేయర్ ఉంటారు కదా కార్లోస్ మొడోస్, ఆయన చేతుల మీదుగా అయితే మన రాష్ట్రపతి గారికి అయితే ద్రౌపది ముర్ము గారికి ఈ సిటీకి ఆఫ్ ఆనర్ అనే ప్రభుత్వం పురస్కారాన్ని అయితే అందజేసిందండి. ఎప్పుడు అందజేసిందంటే April 7, 2025 అయితే అందజేయడం జరిగింది. అండ్ ఇదేంటంటే ఆ నగరానికి సంబంధించి అత్యున్నత పౌర గౌరవంగా అయితే ఇది పరిగణించబడుతుందండి ఈ సిటీ కీ టు ద సిటీ ఆఫ్ లిస్బన్ అనే పురస్కారం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th వన్, ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 2026లో భారత జీడిపి వృద్ధి రేట్ అంతా అని అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 6.6% అండి. అండ్ నెక్స్ట్ 2020కి ఎంత వచ్చేసి అంచనా వేసిందంటే వరల్డ్ బ్యాంక్ 7.2%గా అయితే అంచనా వేశారు. సో మన ఇండియాలో ఏంటంటే ఈ పశ్చిమాసియా యుద్ధాలు జరుగుతున్నాయి కదండి, యుద్ధాలు జరిగినా కూడా మన వృద్ధి రేట్ అనేది పెరిగిందండి. సో దాని గురించే ప్రపంచ బ్యాంక్ అయితే మనకి జనవరి 2026లో అయితే 6.5%గా ఉండేదండి. ఆ తర్వాత వచ్చేసి జూన్ వరకు అయితే ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం అయితే ఇది 6.6గా ఉంది. అండ్ 2027లో కూడా ఎంత ఉంటుందో ముందుగానే అంచనా వేసిందండి, ఇది 7.2%గా ఉంటుందని అంచనా వేసింది. అండ్ 2028లో 7% ఉండొచ్చని కూడా అంచనా వేసిందండి వరల్డ్ బ్యాంక్ వచ్చేసి.
ఇది వచ్చేసి మనకి ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం భారత జీడిపి వృద్ధి రేట్ అండి. అండ్ 10th వన్ వచ్చేసి మనకి వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏది అని చెప్పేసి అడిగారండి. యాక్చువల్గా నేను చెప్పడం మర్చిపోయాను. ఈ 9th క్వశ్చన్ ఉంది కదండి, ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం 2026లో భారత జీడిపి వృద్ధి రేట్ ఎంత అని. సో ఇది వచ్చేసి మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్లో కూడా 6.5% ఇచ్చారండి. సో అదేంటంటే 6.5% రాంగ్, కరెక్ట్ ఆన్సరే. 6.6% కూడా కరెక్ట్ ఆన్సరే అండి. ఎందుకంటే జనవరిలో అయితేనేమో ఇది 6.5% ఉంది, జూన్లో వచ్చేసి 6.6% ఉంది. సో వాళ్ళు 2026 ఇటీవల అని చెప్పేసి అడిగారు కాబట్టి 2026లో అడిగారు కాబట్టి జాన్ అన్న మనం మెన్షన్ చేయొచ్చు, జూన్ అన్న మెన్షన్ చేయొచ్చు. సో క్వశ్చన్ వాళ్ళు క్లారిటీగా అడగలేదు కాబట్టి సో రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్లో కూడా 2027 అడగవచ్చు, 2028 కూడా అడగవచ్చు. 2027 వచ్చేసి మనకి 7.2% అండి. అండ్ 2028 వచ్చేసి మనకి 7% అండి. అండ్ 10th క్వశ్చన్ వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏది అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి కేరళ అండి. కేరళ అయితే వృద్ధుల సంక్షేమం కోసం అయితే ప్రత్యేక కమిషన్ అయితే ఏర్పాటు చేసిందండి. అండ్ ఎప్పుడు చేసిందంటే దీన్ని అయితే మార్చి 2025లో అయితే కేరళ శాసనసభ ఉంటుంది కదండి. సో దీ చట్టాన్ని అయితే ఆమోదించడం అయితే జరిగిందండి. ఈ వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిషన్ చట్టాన్ని అయితే శాసనసభలో అయితే ఆమోదించారండి మార్చి 2025లో. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి మహిళా ఉద్యోగులకు ఋతుక్రమ సెలవులు, మెనిస్ట్రువల్ హాలిడేస్ ఉంటాయి కదా, సో ప్రకటించిన తొలి రాష్ట్రం ఏది అని చెప్పేసి అడిగారండి. సో మనకి ఇక్కడ ఏంటంటే మహిళా ఉద్యోగులను మెన్షన్ చేశారు కానీ ప్రభుత్వ ఉద్యోగుల, ప్రైవేట్ ఉద్యోగులని మెన్షన్ చేయలేదు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి కర్ణాటక అండి. సో ఇదేంటంటే ఈ కర్ణాటకలో మహిళా ఉద్యోగులు ఉంటారు కదండి, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల వాళ్ళిద్దరికీ కలిపి ఏడాదికి వచ్చేసి 12 రోజుల మెనిస్ట్రువల్ హాలిడేస్, ఋతుక్రమ సెలవులు అయితే ప్రకటించడం జరిగిందండి. ప్రతి నెల వాళ్ళకి పేమెంట్ ఇస్తారండి. 1 డేకి వాళ్ళు హాలిడే పెట్టుకున్నా కూడా పెయిడ్ లీవ్. సో ఇదైతే మనకి కర్ణాటక ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో మనకి మహిళా ఉద్యోగులను అడిగితే కర్ణాటక అండి. మహిళా ఉద్యోగులు కాకుండా ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాత్రమే అని చెప్పేసి అడిగారు అనుకోండి, మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి బీహార్ అండి. బీహార్లో ఏంటంటే 1992లోనే బీహార్ రాష్ట్రం వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా మహిళలు, వాళ్ళకైతే ఈ సెలవులు అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ప్రతి నెల ఒక రోజు సెలవు, ఏడాదికి 12 రోజుల సెలవులు అయితే బీహార్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అండ్ ఆ తర్వాత ఒడిస్సా వచ్చేసి అక్టోబర్ 2024 అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ హాలిడేస్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల వరకు ఉండే మహిళలకైతే వర్తించడం అయితే జరుగుతుందండి ఈ హాలిడేస్. సో మనకి క్వశ్చన్లో మహిళా ఉద్యోగులను అడిగారు కాబట్టి కర్ణాటక. మహిళా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఫస్ట్ వచ్చేసి మనకి బీహార్ రాష్ట్రం 1992. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 2024లోనేమో ఒడిస్సా. అండ్ 12th క్వశ్చన్ 39వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో నిర్వహించబడనున్నాయని చెప్పేసి అడిగారండి. సో మనకేంటే ఈ 39వ జాతీయ క్రీడలు అయితే మేఘాలయలో అయితే నిర్వహించడం జరుగుతుందండి. అండ్ ఈ మేఘాలయలో ఫస్ట్ టైం అండి ఇట్లా 39వ జాతీయ క్రీడలు జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి మేఘాలయ రాష్ట్రంలో ఆతిథ్యం ఇవ్వడం, మేఘాలయ రాష్ట్రం. అండ్ ఈ మేఘాలయలో వచ్చేసి ఎక్కడెక్కడ జరుగుతాయంటే ఈ 39వ జాతీయ క్రీడలు షిల్లాంగ్, తురా మరియు జోబైలో అయితే జరుగుతాయండి. ఇది వచ్చేసి మనకి 12th క్వశ్చన్. అండ్ 13th క్వశ్చన్ గిరిజన ట్రైబల్ భాషల కోసం అభివృద్ధి చేసిన ప్లాట్ఫారం పేరేమిటి అని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆదివాణి. ఈ ఆదివాణినైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఉందండి కదండి, అది September 1, 2025లో అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఎక్కడ లాంచ్ చేశారంటే డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఉంది కదండి న్యూఢిల్లీలో, అక్కడైతే లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అయితే ప్రారంభించడం జరిగిందండి. సో ఈ ప్లాట్ఫారం ద్వారా అయితే మనకి ఒక 4 అయితే గిరిజన భాషలకైతే సేవలు అయితే అందుతున్నాయండి. సో ఆ 4 ఏంటంటే సంతాలి, ఒడిశాకి చెందిన సంతాలి భాషకి, అండ్ మధ్యప్రదేశ్కి చెందిన బీలీ భాషకి, అండ్ జార్ఖండ్ చెందిన ముండారి భాషకి, అండ్ ఛత్తీస్గఢ్కి చెందిన గోండీ భాషకి, ఈ 4 భాషలకైతే ప్రస్తుతం సేవలు అయితే అందుతున్నాయండి. సో దీన్ని అయితే ఎవరు స్టార్ట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే September 1, 2025లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడంటే డాక్టర్ అంబేద్కర్
సంస్కార్ ఇంటర్నేషనల్ సెంటర్ ఉంది కదా న్యూఢిల్లీలో, అక్కడైతే స్టార్ట్ చేయడం జరిగింది. దీని పేరేంటంటే ఆదివాణి. సో ఇది వచ్చేసి మనకి 13th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ మనకి అంటే దీనికి ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే, మనకి గిరిజన వాళ్ళు ఉంటారు కదండి, గిరిజన మరియు గిరిజనేతర వర్గాలు ఉంటారు కదండి, వాళ్ళ మధ్య భాషకు సంబంధించిన అడ్డంకులు ఉంటాయి కదండి. సో వాటిని తొలగించడం కోసం, ప్లస్ అంతరించిపోతున్న స్వదేశీ గిరిజన మాండలికాలను రక్షించడం కోసం, అండ్ గిరిజన జానపదాలు, మౌఖిక చరిత్రలు ఉంటాయి కదండి, సహజ కథన, సమాజానికి సంబంధించిన కథనాలు ఉంటాయి కదా. సో వాటన్నిటిని డిజిటలైజ్ చేయడం కోసం అయితే ఈ ఆదివాణిని అయితే ప్రారంభించడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 13th క్వశ్చన్. అండ్ 14th క్వశ్చన్ వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరం నిలిచింది అని చెప్పేసి అడిగారండి. సో దీనికి వచ్చేసి మనకి ఆన్సర్ ఇండోర్ అండి. సో మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ అయితే స్వచ్ఛ సర్వేక్షణ 2024-2025కి మధ్య జరిగిన ఫలితాల ప్రకారం 2026లో భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ అయితే నిలవడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి సెకండ్ వచ్చేసిన నగరం వచ్చేసి సూరత్ అండి. గుజరాత్లో ఉన్న సూరత్ వచ్చేసి 2nd ప్లేస్లో ఉంది. అండ్ మహారాష్ట్రలోని నావీ ముంబై 3rd ప్లేస్లో ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం 4th ప్లేస్. అండ్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ 5th ప్లేస్. అండ్ మధ్యప్రదేశ్లోని భోపాల్ 6th ప్లేస్. అండ్ గుజరాత్లోని అహ్మదాబాద్ 7th ప్లేస్లో. అండ్ గుజరాత్లోని రాజ్కోట్ 8th ప్లేస్లో. అండ్ గుజరాత్లోని గాంధీనగర్ వచ్చేసి 9th ప్లేస్లో. అండ్ చండీగఢ్ 10th ప్లేస్లో ఉన్నాయండి. సో గుజరాత్ నుంచి అయితే మనకి 4 నగరాలు అయితే ఉండడం జరిగిందండి. సూరత్, అహ్మదాబాద్, రాజ్కోట్, గాంధీనగర్. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, విజయవాడ అయితే ఉండడం జరిగాయండి మనకి. అండ్ నెక్స్ట్ స్టేట్స్, ఇవి వచ్చేసి నగరాలండి. టాప్ 10 సిటీస్ అవి. టాప్ 5 స్టేట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మధ్యప్రదేశ్ ఉంది. అండ్ 2nd ప్లేస్లో గుజరాత్ ఉంది. 3rd ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. 4thలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అండ్ 5thలో వచ్చేసి ఉత్తరప్రదేశ్ అయితే ఉందండి. ఇది వచ్చేసి మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 మధ్య జరిగిన సర్వేల ప్రకారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 15th క్వశ్చన్. భారతదేశపు తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పేరేంటి అని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి INS విక్రాంత్ అండి. సో భారతదేశపు తొలి స్వదేశీ విమాన వాహక నౌక పేరేంటంటే INS విక్రాంత్. ఇది ఏంటంటే కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ అని వాళ్ళైతే దీన్ని నిర్మించడం జరిగిందండి. అండ్ దీన్ని మాత్రం నావికా దళంలో చేర్చింది ఎప్పుడంటే September 2, 2022లో అయితే దీన్ని నావికా దళంలో అయితే చేర్చడం జరిగింది. సో తొలి స్వదేశీ విమాన నౌక INS విక్రాంత్. దీన్ని తయారు చేసింది ఎవరంటే కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు. అండ్ ఇది నావికా దళంలో చేరిన డేట్ వచ్చేసి September 2022 అండి. September 2, 2022. ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ పార్ట్ అండి, 15 క్వశ్చన్స్. సో నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి నెక్స్ట్ 15 క్వశ్చన్స్. అండ్ 3rd పార్ట్లో వచ్చేసి రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్వశ్చన్స్లో ఏమన్నా మీకు మిస్టేక్ అనిపించినా, లేకపోతే మీరు వేరే ఆన్సర్ అనుకున్నా, సో ఆప్షన్స్లో అయితే కామెంట్స్లో అయితే నాకు చెప్పండి అండి ఆన్సర్ ఏమన్నా రాంగ్ ఉంటే. సో ఇంకా ఏంటంటే ఈ వీడియోస్ కంటిన్యూ చేయాలంటే ప్రాసెస్ సర్వర్కి, ఆఫీస్ సబార్డినేట్కి యూజ్ అయ్యే క్వశ్చన్స్ అయితే రోజు ఇలానే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.